జై శ్రీరామ్. నేను ఈ మధ్య పేరెంటింగ్ గురించి ఒక క్లాస్ చెప్తూ పిల్లలకి ఒక స్లైడ్ వేసి వీళ్ళ తెలివైన వాళ్ళు ఎవరు చెప్పండి అని అడిగాను. అంటే ఆ స్లైడ్ మీద ఎవరు ఉన్నారంటే నరేంద్ర మోడీ ఉన్నాడు, రతన్ టాటా ఉన్నాడు, ఎంఎస్ ధోని ఉన్నాడు, అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఈ నలుగురిని వేసి వీళ్ళ తెలివైన వాళ్ళు ఎవరు అని మనం చిన్న ఓటింగ్ పెట్టినప్పుడు 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారో తెలుసా? మీరు ఎవరు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారో ఇమీడియట్గా వీడియోని పాస్ చేసి కింద మెన్షన్ చేయండి. 90% పీపుల్ ఎవరిని ఓట్ చేశారంటే అబ్దుల్ కలాం ఉన్నారు. కరెక్టేనా? మీరు కూడా అబ్దుల్ కలాం రాసే ఉంటారు. చాలామంది అబ్దుల్ కలాం ఉన్నారు. అంటే ఈ ప్రశ్నే రాంగ్. ఎందుకంటే ఈ నలుగురిలో ఎవరు తెలివైన వాళ్ళు అన్న ప్రశ్న ఎందుకు రాంగ్ అంటున్నానంటే నలుగురు తెలివైన వాళ్ళే. అంటే ఎవరి రంగంలో వాళ్ళు తెలివైన వాళ్ళు. క్రీడల్లో, ఆటల్లో, క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని తెలివైనడు, రాజకీయంలో నరేంద్ర మోడీ తెలివైనడు, లేకపోతే ఎన్నిసార్లు ప్రధానమంత్రిగా ఉంటాడా, ఇన్ని దేశాల్లో ఒక భారతదేశం గుర్తింపు తీసుకురావడము, అతను ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడము, టాప్ 3లో ఉన్నాడు. అంటే పర్సనల్ చరిష్మాలో తెలివైనడు కాబట్టి ఎలా ఉంటాడు. రతన్ టాటా బిజినెస్లో తెలివైనడు. అదేవిధంగా అబ్దుల్ కలాము చదువులో, అకాడమిక్గా, టెక్నికల్గా తెలివైనడు. కానీ తెలివైనడు ఎవరు అనగానే అందరూ ఎవరిని చెప్పారు? అబ్దుల్ కలాం గారిని చెప్పారు. ఇది కొంచెం లోతుగా ఆలోచించాల్సినటువంటి విషయం. అందుకే పేరెంట్స్ ఎప్పుడు కూడా తెలివైనవాడు, తెలివితేటలు ఉండాలి అంటే బాగా చదువుకోవాలి. బాగా చదువుకోవడమే తెలివితేటలు ఉండడము. కాబట్టి సమాజం ఏ విధంగా చూస్తుంది అంటే నువ్వు గొప్ప సింగర్ కావచ్చు, క్రికెటర్ కావచ్చు, ఇంకోటిదో కావచ్చు, ఒక ఎంటర్ప్రినర్ కావచ్చు, కానీ చదువుకున్నోడినే తెలివైనోడుగా సమాజం గుర్తిస్తుంది. అందుకని పేరెంట్స్ చాలా మటుకు వాళ్ళు ఆటో తోలుకుంటున్నా నా బిడ్డ చదువుకోవాలి, తెలివైనడుగా గుర్తింపబడాలి అని ఒక తపన. అందుకే చాలామందికి స్పోర్ట్స్లో కానీ లేకుంటే ఇతర మ్యూజిక్, ఆర్ట్స్లోంచి ఆ కెరీర్ పిల్లలకి ఇవ్వడం పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే మన సమాజం అలా ఉంది. మన సమాజం ప్రకారము ఎవరు తెలివైనడు అంటే బాగా చదువుకొని, మంచి ఐఐటీలో చదువుకొని, ఇలా మంచి ఎంఎన్సీలో ఉద్యోగం చేసేవాడు తెలివైనడు. అంతేగాని మంచి సాంగ్స్ పాడేవాడు, మంచి గేమ్స్ ఆడేవాడు, మంచి బిజినెస్ స్కిల్స్ ఉన్నవాడిని తెలివైనడుగా సమాజం గుర్తించడం లేదు. కాబట్టి యూత్ గమనించండి, మీ పేరెంట్స్ మీకు ఎందుకు ఆ విధంగా మీరు చదువుకోండి అని అంటున్నారంటే దాని వెనకాల బలమైనటువంటి లాజిక్ ఉంది. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే తెలివైనడు అబ్దుల్ కలాం అని వెంటనే చెప్పుకోగలిగారో అదేవిధంగా వాళ్ళకు కూడా ఉంటుంది కదా, మా అబ్బాయి తెలివైనడు కావాలా అని అనుకుంటారు కదా. తెలివైనడు కావాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి. బాగా చదువుకున్నాడే తెలివైనడు. ఎలక్షన్లో టీ అమ్ముకునేవాడు తెలివైనడు అని ఎలా అంటాం? అంటే ఆ నరేంద్ర మోడీ అలా పిఎం అయిన తర్వాత ఇప్పుడు మనం ఒప్పుకోవచ్చామో, కానీ మామూలుగా ఇంతకుముందు కూడా ఆయనగా. కాబట్టి టీ అమ్ముకుంటే తెలివితేటలు లేవు అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఏ చదువు లేకుండా ఉన్న వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ పాయింట్ని పేరెంట్స్ కూడా కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పిల్లవాడు చదువు తక్కువగా ఉన్నంత మాత్రాన, చదువు లేనంత మాత్రాన తెలివితేటలు లేవు అని మీరు తొందరపడి కంక్లూజన్ ఇవ్వకండి, ఒక స్టేట్మెంట్ ఇవ్వకండి. చదువుకి తెలివితేటలకి సంబంధం లేదు. అకాడమిక్గా ఎక్సలెన్స్ లేకపోతే వీడికి తెలివితేటలు లేదు, వీడు ఎలా బతుకుతాడో అని మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అనేక మార్గాలు ఉన్నాయి. వాళ్ళలో ఎటువంటి టాలెంట్ ఉంది, ఇన్హెరెంట్గా ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి గుర్తించే ప్రయత్నం చేయండి. వాళ్ళకి ఇంకొక దారి ఖచ్చితంగా ఉంటుంది. ఇది కొంచెం ఆలోచించుకోండి. ఇది లేకుండా పేరెంట్స్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పిల్లల మీద అకాడమిక్గా విపరీతమైనటువంటి ప్రెషర్ ఇచ్చేయడం, పిల్లలు ప్రెషర్ గురైపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ తప్పు కూడా లేదు సుమా, స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా సమాజం ఉండడం వల్ల పేరెంట్స్ అలా ఉన్నారు. కాబట్టి పేరెంట్స్ కూడా మీరు అర్థం చేసుకోండి. పేరెంట్స్ కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. కాబట్టి బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చదువు రానంత మాత్రాన తెలివి తక్కువడు అని ఎవరిని అంచనా వేయకండి. స్వస్తి.